నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో రజకుల ఆరాధ్య దైవమైన శ్రీ మాడిలయ్య స్వామి ఆలయ 40వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రజక సంఘాల సభ్యులు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి గీతాల మధ్య బోనాల ఊరేగింపును నిర్వహించగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడాయి. ఈరోజు నస్పూర్ టౌన్లో గల గత 40 సంవత్సరాల గల చరిత్ర గల మడేలాయ టెంపుల్ అప్పుడు ఉన్నటువంటి ఈ రాయరంకుల సాంబయ్య కానీ తంగేలపల్లి నానయ్య కానీ అప్పుడు దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పుడు సింగరేణి అప్పుడు ఉన్నటువంటి జిఎం కూడా వీళ్ళకి సహకరించి ఇప్పుడు పార్క్ కట్టారు. కానీ అప్పుడు బట్టలు ఉతుకోవడానికి సింగరేణి కూడా అప్పుడు ఉన్న జిఎం కానీ ఎస్టేట్ ఆఫీసర్లు కానీ సరే శాఖలలో కానీ వదిలిపెట్టారు. దాని ప్లస్లో మాకు మళ్ళా మేము అడిగితే రిటర్న్లో ఎక్కడంటే మన కొత్త ప్లాట్లో సింగపూర్ ప్లాట్లో పట్టకు చూపెట్టారు. దానికి ఇప్పటి వరకు కూడా మాకు స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విశేషించిన మా 26వ డివిజన్ కార్పొరేటర్ రవి గారిని, 36వ డివిజన్ కార్పొరేటరు 35వ డివిజన్ కార్పొరేటరు రాజమౌళి గారిని కోరుతున్నాం. ఈ 40-50 సంవత్సరాల నుండి సింగరేణి సంస్థ స్థాపించిన కాడికి అనేక మంది రజకులే కాదు రకరకాల వ్యాపారస్తులు కూడా ఈ సింగరేణి నమ్ముకొని ఇక్కడ బతకడం జరుగుతుంది. కాకపోతే అన్ని విధాలా చూసుకుంటే రజకులకు సహకరేవు బట్టలు వినడానికి ప్లస్ లేకపోతే బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎంతకుముందు ఏ వాగులు ఉతకసినా కానీ బాగుండేది. ఇప్పుడు డ్రైనేజ్ నీళ్ళు కలపడం ద్వారా ఈ బయటికి బట్టలు వేయాలంటే వేయలేకపోతున్నారు. ఇళ్ళలో విండాలంటే కూడా మనుషులు సరిపోవడం లేదు. బయటికి పోతే 10 ఇళ్ళ పని చేసుకుంటూ ఇళ్ళలో పోతే 2 ఇళ్ళ పని చేసుకునే ఇబ్బందికరంగా మారింది. ఉపాధి అనేది కోల్పోతున్నారు మా రజకులు. కాబట్టి దాన్ని జర సహకరించి ఈ కార్పొరేటర్లను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుతూ ఏంటన్నా మాకు కనీసానికి 20 గుంటలు దోబిగాడుకు ఖచ్చితమైన ప్లేస్ను కేటాయించాలని కోరుతూ ఈ సందర్భంగా కార్పొరేటర్ మనవి చేస్తూ అట్లే ధరణి మద గారు మేజర్ గారిని కూడా పిలవడం జరిగింది. అదే ఏదో ఇంపార్టెంట్ పనులు రాలేకపోయిండు. ఆయనకు కూడా అది దీని తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్ రావు గారిని కూడా ఈ విధంగా కోరుకుంటూ మా తరఫున కొంచెం సహకరించాలని కోరుతూ ఈ కార్పొరేటర్లు మా వాళ్ళని జర ముందుకు తీసుకుపోయి ఎమ్మెల్యే గారిని కల్పించి మా సమస్యను తెలియపరిచిందిగా కోరుకుంటున్నాను. జై రజక, జై రజక. నస్పూర్ మంచిర్యాల జిల్లాలో మాకు ఇప్పుడు ఇక్కడ మడలయ్య గుడి అనే కార్యక్రమం మీకు ఇక్కడ నిర్మించుకున్నాం. 40 సంవత్సరాల నుంచి గుడి అనేది మేము ప్రతి సంవత్సరం సేవ చేసుకుంటూ ఉన్నాం. ఆ గుడిని కొంచెం డెవలప్మెంట్ చేయడానికి కొరకు మేము అందరికి సహకార కోరాలని అనుకుంటున్నాం. ఈ రోజుల్లో మాకు అందరు కలిసి మాకు కొంచెం సహకారం చేసి మంచి గుడిని కొంచెం డెవలప్ చేయాలన్న మనవి చేసుకుంటూ మేము ఈ ప్రతి సంవత్సరంలో ఈ 40 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఈ దేవుని చేయించడం జరిగింది. ఇప్పటికి కూడా చేసుకుంటూనే పోతా ఉంది. ఈ గుడి ఇంతలోనే ఆగిపోతూ ఉంది. ఏ సాయం ఎవరికి కానీ సాయం చేయలేకపోతున్నారు. ఈ వచ్చే సంవత్సరం వరకైనా మాకు కొంచెం డెవలప్ చేయాలని కార్పొరేటర్లతో వీళ్ళను మేము సహాయం చేయాలని కోరుకుంటూ మంచి అవకాశం రావాలని మా దేవుని కోసం అని మాట్లాడటం జరిగింది. ఈ రోజుల్లో అందరం పెద్ద మనుషుల ధారణ, మా కులం రజకుల సంఘం ధారణ ఇది గుడి డెవలప్మెంట్ చేయాలన్న ఆశగా మేము అందరికీ కోరుతున్నాం.